ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యం కనుక మనం బాగా అర్థం చేసుకోగలిగితే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినది అని లేఖనం సెలవిస్తుంది. సో అక్కడ చీకటి ఉంది, గాఢాంధకారము ఉంది. దేవుడు గాఢాంధకారాన్ని చూడలేదు, చీకటిని చూడలేదు. దేవుడికి ఏమి కావాలి? వెలుగు కావాలి. సో దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగినది అని లేఖనం చదివిస్తుంది. సో మన జీవితాల్లో మనం కూడా నీకున్న సమస్య, నీకున్న పరిస్థితితో అది కాదు నువ్వు చూడాల్సి ఉంది. ఆ పరిస్థితిలో, ఆ సమస్యలో నీకేది కావాలి అది పలకటం నేర్చుకో. నీ జీవితంలో నువ్వు అద్భుతాలు నీ వెనకాల పడతాయి. ఆమేన్. సో మన జీవితంలో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, ఏ సందర్భం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా సరే, నీకేది కావాలో అది పలకటం నేర్చుకో. దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతాలు చేయటం స్టార్ట్ అయిపోతాయి. ఆమేన్.